నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. హైదరాబాదులో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో స్తంభించిన వాహన రాకపోకలు. ఏసీబీ వలలో పడిన పంచాయతీరాజ్ ఏఈ. 25 లక్షల బిల్లు కోసం 18,000 లంచం డిమాండ్ చేసిన ఏఈ అనిల్ కుమార్. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగం విజయవంతం. సూర్య అనువర్తిత కక్షలోకి ప్రవేశించిన జిఎస్ఎల్వి F-16. వరంగల్ జిల్లాలో మందుబాబుల వీరంగం. మద్యం మత్తులో మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి కృతిక శుక్ల బాపులవాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని పరిశీలించారు. ఆమె తన సిబ్బందితో కలిసి పాఠశాలలోని ఇంటర్మీడియట్ విద్యార్థితో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. రష్యాలోని కామ్చాట్కా బీచ్ ఒడ్డుకు 5 వైట్ డాల్ఫిన్స్ కొట్టుకొచ్చాయి. ఈ ఘటన ప్రకృతి వైపరీత్యంగా రష్యాలో సంభవిస్తున్న భూకంపానికి సంబంధించినదిగా అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత కారణంగా సముద్ర జీవులు ఒడ్డుకు కొట్టుకొచ్చాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అనంతపురం పర్యటనలో భాగంగా రాయలసీమలోని ప్రతి గ్రామంలో కాషాయ జెండా ఎగిరేలా అడుగులు వేస్తున్నామని ప్రకటించారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి కృష్ణా కళామందిర్ నుంచి క్లాక్ టవర్ మీదుగా కళా పరిషత్ వరకు నిర్వహించిన ర్యాలీలో మాధవ్తో కలిసి పాల్గొన్నారు. సీమ ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా బీజేపీ పనిచేస్తుందని, పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని మాధవ్ పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పులివెందుల వైసీపీ జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి 2 ఏళ్ల క్రితం ఒక ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైందని, ఈసారి మహేశ్వర్ రెడ్డి భార్య లేదా కొడుకుతో నామినేషన్ వేయిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయంలో మిగిలిన పార్టీల నాయకులు మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అవినాష్ రెడ్డి కోరారు. హైదరాబాదులో కురిసిన వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఉద్యోగులు ఒకేసారి తమ కార్యాలయాల నుంచి బయటకు రావడంతో వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఐకియా మైండ్ స్పేస్, హైటెక్ సిటీ, కేపీహెచ్బి, ఐకియా ఫ్లైఓవర్, కేబుల్ బ్రిడ్జి వంటి ప్రధాన మార్గాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండగా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలోని 3 రోడ్ల కూడలిలో క్షుద్ర పూజల వస్తువులు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. నాగపంచమి సందర్భంగా ఇతర శక్తుల కోసం లేదా కక్షతో ఎవరైనా ఇలా చేసి ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. కొంతమంది యువకులు వీటిని తగలబెట్టగా గ్రామస్తులు ప్రస్తుతం సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి ఈ పని చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. జగిత్యాల జిల్లాలో పంచాయతీరాజ్ ఏఈ అనిల్ కుమార్ లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కాడు. కోరుట్లకు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశంకు రావాల్సిన 23 లక్షల బిల్లు కోసం అనిల్ కుమార్ 18,000 రూపాయల లంచం డిమాండ్ చేయగా చివరకు 10,000 రూపాయలకు ఒప్పందం కుదిరింది. గతంలో 3,000 రూపాయలు అందుకున్న ఏఈ మిగిలిన 7,000 రూపాయల లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా కావలిలోని స్రవంతి సినిమా థియేటర్లో ఆధునీకరణ పనులు జరుగుతుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో థియేటర్లోని ఫర్నిచర్ దగ్ధమై మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. రేపు ఇదే థియేటర్లో కింగ్డమ్ సినిమా విడుదల కావాల్సి ఉండగా అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పరిశీలించారు. పెను ప్రమాదం జరగకుండా మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బందిని ఆయన అభినందించారు. జిల్లాలోని సతీష్ ధావస్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన జిఎస్ఎల్వి F-16 రాకెట్ విజయవంతంగా సూర్య అనువర్తిత కక్షలోకి ప్రవేశించింది. ఈ రాకెట్ నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన నాసా ఇస్రో సింథటిక్ ఎఫర్సర్ రాడార్ నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం త్యాగి మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసి విగ్రహం చేయి కర్ర విరగ్గొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. మందుబాబులు చేసిన ఈ వికృత చర్య పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జూలై 30న తన క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
కంది, కొండాపూర్, సంగారెడ్డి మండలాలు అలాగే సంగారెడ్డి టౌన్కు చెందిన మొత్తం 73 CMRF చెక్కులను 23,90,000 విలువైన వాటిని ఆయన పంపిణీ చేశారు. ఈ చెక్కుల మంజూరుకు కృషి చేసేందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు కృతజ్ఞత తెలిపారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నాచారంలో యూకే సినీఫ్లెక్స్ థియేటర్ను ప్రారంభించి సందడి చేశారు. థియేటర్ యజమాని ఉదయ్ కుమార్ ఆహ్వానం మేరకు దిల్ రాజు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు, ఉదయ్ కుమార్ మాట్లాడుతూ యూకే సినీఫ్లెక్స్ హైదరాబాద్ సినిమా ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన అనుభవాన్ని, వినోదానికి నూతన శిఖరాన్ని అందిస్తుందని తెలిపారు. నగరంలో వినోద దృశ్యం ఈ థియేటర్తో మరో స్థాయికి వెళ్తుందని, ఇది 4 స్క్రీన్ల విలాసవంతమైన మల్టీప్లెక్స్ అని, సినిమా ప్రియులు కుటుంబాలకు ప్రీమియం సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా హాజరయ్యారు. నారాయణ ఖేడ్ సహాయ కార్మిక అధికారి గిరిరాజుపై అవినీతి ఆరోపణలు రావడంతో జిల్లా అధికారులు విచారణ ప్రారంభించారు. పేద కార్మికుల పథకాలకు అడ్డుపడుతూ కొత్త కార్డుల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. గత నెలలో బాధితులు ఆందోళన చేయడంతో గిరిరాజును సెలవుపై పంపించారు. బుధవారం డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు విచారణకు వచ్చినా స్థానిక లేబర్ ఆఫీసర్లు హాజరు కాలేదు. ఫిర్యాదులపై విచారణ చేసి నివేదికను పై అధికారులకు పంపిస్తామని శ్రీనివాసులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాదులో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో స్తంభించిన వాహన రాకపోకలు. ఏసీబీ వలలో పడిన పంచాయతీరాజ్ ఏఈ. 25 లక్షల బిల్లు కోసం 18,000 లంచం డిమాండ్ చేసిన ఏఈ అనిల్ కుమార్. GSLV F-16 రాకెట్ ప్రయోగం విజయవంతం. సూర్య అనువర్తిత కక్షలోకి ప్రవేశించిన GSLV F-16. వరంగల్ జిల్లాలో మందుబాబుల వీరంగం. మద్యం మత్తులో మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం.